ఒకటిగా ముడివేసే రోజు అదే పెళ్ళి రోజు పెళ్ళి రోజు. మీరిద్దరు కూడా ఇటువంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో కనీసం ఇంకొక 100 ఎన్నమ్మా ఇంకొక 100 వివాహ వార్షికోత్సవాలు సంతోషంగా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఇటువంటి ఇంకా ఆనందించాలని పిల్లలకు కనీసం మనవాళ్ళకు ఇద్దరు చాలా మాట్లాడలేదండి. చాలా సంతోషం. మీకు అమ్మగారు మీకు అత్తగారు ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం చాలా పైగా మీకు సర్ప్రైజ్ ఇస్తుంది. చాలా చాలా ఆనందదాయకమైన విషయం. చాలా సంతోషం. కోస్టల్ టు హైదరాబాద్ ఓకేనా? కోస్టల్ టు హైదరాబాద్ మళ్ళీ హెచ్చరిస్తారు మా హైదరాబాద్ని సమన్వయకర్తగా ఇచ్చినటువంటి లక్ష్మీ సౌభాగ్యవతి మా లక్ష్మీ శాంతి కూడా నిర్వహించాలి. సంగీకాలంలో పెద్ద ఓంకారాలు వచ్చేటి కార్యక్రమాన్ని ఏదేమైనా కూడా వైవాహిక అనుబంధం ప్రాక్టికల్ హ్యాపీనెస్ సుదీర్ఘకాలం ఉండాలని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీరే శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. మైక్ దొరికిందండి. అమ్మా హాయిగా ప్రధానంగా ఆశీస్సులు ఉండాలని స్వామి మేనమామ గారి బహుమతి నిజంగా మేనగోడలకి ఎంతో సంతోషంగా అండి. చాలా మందికి మా త్రినాథరావు గారు మేనమామ గారే అవుతారండి. ఎంతో ఆత్మీయంగా ప్రేమగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ తెస్తూనే ఉంటారు. ఆయన మంచి మనసు ఇలాగే పరిమళభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. ఎదుగోండి అక్షంత చేస్తారా? నేనేమన్నా నెయ్యదు. రాముగారు రండి. ఇప్పుడు ఇదే నిజంగా మీ అందరి ఆశీస్సులు వారికి ఉండడం చాలా సంతోషం అండి. చంద్రశేఖర్ గారు మీరు ఆశీర్వదించారా? అక్షంతలు వేశారా? నాగేంద్ర గారు అందరు వేశారండి. అయితే వీరిద్దరికి సంబంధించి ఒక చిన్న పాట. నీ పసుపు కుంకుమ నిత్యమై నిలవాలి, నూరేళ్ల జీవితం నవ్వుతూ సాగాలి. ఎంత చక్కనిదమ్మా మా ముద్దు గుమ్మ, 7 మల్లెల ఎత్తు బంగారు బొమ్మ. నీ పసుపు కుంకుమ నిత్యమై నిలవాలి, నూరేళ్ల జీవితం నవ్వుతూ సాగాలి. ఎంత చక్కనిదమ్మా మా ముద్దు 7 మల్లెల ఎత్తు బంగారు బొమ్మ. సంతోషంగా ఉండాలని అక్కలా ఆశిస్తున్నాను. ఆనందంగా ఉండాలి. పిల్లలిద్దరు కూడా వేదిక మీదకి రండి నాన్న ప్లీజ్. ఎవరికైనా ఇచ్చేసి మీరు రండి ప్లీజ్. ఫ్లాట్స్ లో ఉంటున్నాడు మా నరేష్